అంటే ఎక్కడ పడితే అక్కడ వాలిపోతుంది సినిమా హీరోలందరూ మీరు బయట కూడా హీరో నాకురా ఒక్క రూపాయి నాకు రాలేదు. ప్రతి నందు కూడా నాతోనే వాడుకున్నాను, నాతో వేరే వాడుకున్నా, నాతోనే బతున్నావు. అది కాదు, నాకంటే ఒక లైఫ్ ఉంది, నాకంటే ఒక గోల్ ఉంది. ప్రతి పిల్లలు బాగుండాలని కోరుకుంటాం. అదే చెప్పాను. మంచిగా మాట్లాడుతుంటే అనుకోండి, ప్రే చేసుకోండి. వద్దు జయ హనుమాన్, ఇదే వద్దు జై శ్రీరామ్. మటన్ మలిపేసే మనిషి కూర్చోండి సాయిబాబు పక్కన అమ్ముతారు, మోరు 20 రూపాయలు అంట. ఒక మూర కొని తిట్టొద్దు, బూతులు తిట్టొద్దు, ఏమన్నా మాట్లాడు. ఇంత ప్రేమతో మాట్లాడుతున్నా కడుపుకి అన్నం తింటారా? మీరు ఏం తింటారా? బిర్యానీ తింటున్నాం. ప్రతి లంగా కూడా వేసుకుని 5 మంది రావడం చదువుని ఓ పెద్దోడా అమ్మాయి తెచ్చేవాటిగా ఏంటి చెప్పు 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 కంటెంట్ అదే ఇట్లా కోపట్ రాళ్ళేం లేవు, రాళ్ళేం లేవు ఇక్కడ. చెప్పు తీసుకొని కొట్టాలి. బిగ్ బాస్ కి వెళ్తాం చెప్పాను. బిగ్ బాస్ కి చున్నీలు వేసుకోదు, చెట్టు లేదు. మరి నువ్వు తెల్లగా ఉంటావా? అమ్మ మీ ఒత్తి వెళ్ళిపోదాం పండరా బాబు, ఎందుకంటే ఫేమస్ చేస్తారు. మన మీద ప్రేమ మళ్ళీ బిడ్డలో వెళ్ళిపోదాం. మంచిగా తప్పు మాట్లాడమని ఏమన్నా ఎలా ఉన్నారా? సినిమాలో ఇవ్వలేరు. అసలేదు ఊపు కావాలి. బాలయ్య బాబు గారి దగ్గరికి వెళ్ళి ఊపుకోవయ్యా, ఊపు కావాలి. నాకు వద్దా అంటావు, అదొకటి ఇదొకటి నేర్చుకోండి. ఇష్టం లేనప్పుడు ఇబ్బంది పట్టదు. అక్క రాక జుతకని అంటే చాలా ప్రాణం. అక్క 5 లక్షలు పంపిస్తాను, నువ్వు నా ఫోన్ నెంబర్ నీకు అకౌంట్ లేదుగా, సంచి పంపిస్తాడు. అకౌంట్ లేకపోతే సంచిలో 5 లక్షలు ఉన్నాయి. ఎందుకంటే ఖర్చుందని చెప్తున్నాను నీకు. అందరి సంచిలో 5 లక్షలు ఉన్నాయంట కదా. నేను చెప్తాను, అడిగాలేడనా? నేను నీకెందుకే కుక్క కరిస్తా, నక్క కరిస్తా అడుగుతున్నాను. నీ సంచిలో 5 లక్షలు ఉన్నాయంట కదా. ఫోనే ఉండదు చెప్పాడు. ఒరే అమ్మ మీద బతున్నా మొగడు గొజ్జిన నా ఆడపిల్లలు పక్కన వద్దాం పంపించి ప్రతి ఒక్కరికి ప్రాబ్లం. భయంకర భూకంపం వస్తుంది. భూకంపం తెలీదు. ఆ భూకంపం వచ్చేసరి రాదు. నువ్వు బలి ఇదిగో చూడు, ప్యాంటు కూడా తడిచిపోయింది. ఈత కొట్టి వచ్చా మొహం చూడు ఎట్టుందో. ఆ చెరువులు కాదు, మేము ఈత కొట్టింది. ఇంత అందమైన అమ్మని ఆడ చూసానా? చూడు అదిగో గుడి కట్టిద్దాం అనుకుంటా. ప్రేమ కడగండి రా అమ్మరా. ప్రేమ మంచిగా వచ్చింది. సీరియస్ కర్రీగా ఉంటది కానీ కాకుతుంది. ఏంటది కర్రీగా ఉంటది కానీ కాకుతుంది. కర్రీగా ఉంటది కానీ కాకి నువ్వు అడ్డమైన క్వశ్చన్ జీతం గురించి లైఫ్ గురించి అడగండి. సరే ఓకే. బైబిల్ ఎవరు కనిపెట్టారు చెప్పు. చెప్పు చెప్పు. అవద్దు, ఏమన్నా క్వశ్చన్ మంచిగా అడగండి. అదే మంచి ఈ మంచితనానికి కారణం ఏంటి? ప్రతి నాకు దేవుని పేరు చెప్పుకొని పాడుకున్నాను కానీ కల్లా ప్రభు చూస్తే ప్రభు ఎప్పుడో చూపిస్తే నాకు కన్నా డ్యూటీ చేసి ఆటో డంగి పోయి కొడుకు పని చేస్తున్నాడు. ఎందుకు అట్లా మంచిగా పుట్టారా పరుగుడు పుట్టారా?
నవ్వుకు దేనికి పుట్టావు గులాబీ చల్లారు పోగు నాకు ఫోన్ రాజు ప్రభులకు ఒరే ఈ ఫోన్ కనిపోయిన నా కొడుకు ఎవరు నా కొడుకు వాళ్ళు చచ్చిపోయినా గానీ ప్రతి నా కొడుకు నా ఫోటో మేము వస్తున్నారే గానీ ఫోన్ మీ అబ్బాయి కనిపెట్టాడు అది అమ్మమ్మ పన్ని భోజనాలు అడగలు అబ్బాయి చాలా మంచోడు నాకు తెలుసు రాత్రి ఫోన్ చేసాడు చాలా మంచోడు పిల్లలు బాగున్నారా మీ అబ్బాయి పిల్లలు బాగున్నారు ఇద్దరు బాగున్నారా ఆంటీ పన్ని భోజనాలు అడుగుతుంది మైక్ 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 ఇచ్చుకుంది మైక్ మైక్ పెట్టుకో దగ్గర థ్యాంక్ యూ నిలబడి హ్యాపీ బర్త్డే అంటే ఈ రోజు ఏంటంటే అమ్మ కన్న అమ్మని రా అంటది ఆ డైలాగ్ బాగా ఫేమస్ అయింది. కాకపోతే నాగార్జున గారు అలా బావా అంటది కానీ ఇప్పుడు కాదంటుంది. సో దాని గురించి ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ అయితే తీసుకుంటా నేను. చెప్పు నాగార్జున బావా కాదా? నువ్వు మొన్న మీ బావ అన్నావు ప్రేమతో అన్నావు. ఓకే సో ఫ్రెండ్స్ ప్రేమతో అందంట మీరు నిజం అనుకోమాకండి. సో ఆమె అయితే అయిపోయింది, ఇంటర్వ్యూ అయితే అయిపోయింది, వెళ్ళిపోతుంది. చూసారా ఆ బ్యాగ్ మొన్న చిరిగింది, మరి కుట్టించుకున్నట్టు ఉంది బ్యాగ్ అయితే. నువ్వు దేనికి నువ్వెవరికి పుట్టావు చెప్పు, అందరూ వాళ్ళకే పుడతారు. ఏ పాలు పుట్టావు అందుకంటే మాట్లాడతారు. కేవే పాలు వాళ్ళ ఫ్రెండ్ అప్ప ఏమన్నా కాదు. ఆంటీ వెళ్ళిపోతా. బాయ్ బాయ్ అమ్మమ్మ. ఆంటీ బాయ్ ముసలమ్మ. ఆంటీ బ్యాగ్ ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సావు పోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. అర్రే రద్దు అయిపోయాడు అయ్యా. అర్రే బాబురే ఇప్పుడు దాకా చెయ్యి ఎక్కడో పెట్టుకుందాం. అచ్చా లోపల పెడతా అర్రే లోపల పెట్టుకుని పోనేగా